నమస్తే అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉగాది తర్వాత నుంచి వర్షాలు ఎలా పడతాయి, రాజకీయాల్లో ఉన్నవారికి ఎలా కలిసొస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురువు గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. ఉగాది నుంచి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చెప్పుకోవడమే కాకుండా ఈ గ్రహాల యొక్క నవగ్రహాలు నవనాయకుల వల్ల దేశానికి అరిష్టమా లేకపోతే శుభమా అనే విషయాలు కూడా మనం తెలియచేసుకున్నాం. అలాగే రాశులతో పాటు కూడా జరగబోయే విషయాలు ముందుగానే తెలుసుకోవడం వల్ల కూడా, ఎందుకు ముందుగా మనము వీటిని తెలుసుకోవడం అంటే కూడా మనము దైవికంగా కాస్త మనము ఇన్వాల్వ్ అయ్యి, అంటే భక్తి మార్గంలో వెళితే ఏమవుతుందంటే ఈ ఉపద్రవాలన్నీ కూడా వైదొలిగిపోతాయి. భక్తి మార్గంతో విశ్వం శాంతిస్తుంది. కాబట్టి అట్లా మనకు ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం, విశ్వవసు అంటే విశ్వం అంటే మొత్తం యూనివర్సల్, ఇది అనేం లేదు. మనకు గ్రహాలు నవగ్రహాలేనా అంటే ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిలో కూడాను మనం ముఖ్యంగా తీసుకునేది నవగ్రహాలను తీసుకుంటాం. ఇంకా కూడా ఆస్ట్రాలజీ గురించి బాగా అనుభవజ్ఞులు అంటే అందులో ముగ్గురిని ఇంపార్టెంట్గా తీసుకుంటారు. ఆ ముగ్గురు ఎవరు అంటే ఇంద్రుడు, వరుణుడు, యముడు. వీళ్ళ యొక్క గ్రహాలతో పాటు మెయిన్ కీ రోల్ అనేది ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాధాన్యత కలిగిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు అన్నమాట. ఇంద్రుడు ఎందుకంటే విశ్వానికి ఆయన చక్రవర్తి. ఎవరు? విశ్వ చక్రవర్తి. అందులోని ఇప్పుడు రాబోతున్నది విశ్వవసునామ సంవత్సరం. అందులో భాగంగా మనకు ఈ యొక్క 2025 ఉగాది నుంచి 2026 వరకు కూడా, ఉగాది వరకు కూడా గ్రహాలు వచ్చేసి చాలా మార్పులు చేర్పులు చెందడం, వాటి వల్ల ఈ సంవత్సరం అంతా కూడాను ఉపద్రవాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. అధికంగా భూకంపాలు సంభవించడం. భూకంపము ఎందుకు సంభవిస్తుంది అనంటే మనకు ఈ యొక్క వేడి ఉష్ణం అధికమవుతుందన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా సూర్యుడు చక్రవర్తి కావడం వల్ల ముందు సంవత్సరం అంతా కూడాను శ్రీ క్రోధిన నామ సంవత్సరం అంతా కుజుడు చక్రవర్తి అయితే, తర్వాత ఇప్పుడు సూర్యుడు చక్రవర్తి. వీళ్ళిద్దరూ కూడా రేడియేషన్, వేడి, హీటు, ఈ వైబ్రేషన్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడాను ఇద్దరు కూడాను రోగపీడితులు. అలాగే ఎంత రోగపీడితులో అంత ఆరోగ్యకారకులు కూడాను, రెండు. అందువల్ల ఈయన ఇప్పుడు ఈ విశ్వవసునామ సంవత్సరానికి సూర్యుడి చక్రవర్తి కావడం వల్ల అధికమైన వేడి పుట్టడం అనేది జరుగుతుంది. భూమి మొత్తం విశ్వమంతా కూడా వేడి ఎక్కువ అవుతుంది. అందులోనూ భూమికి అధికంగా ఉష్ణం రావడం వల్ల లోపల గ్యాస్ అనేది ఉత్పన్నం అవుతుంది. హీట్ వల్ల మనము వంట చేస్తున్నప్పుడు ఎక్కువగా వేడి అయినప్పుడు అందులో ఉన్న నీరంతా కూడా బయటికి ఆవిరిలాగా పొంగుతుంటుంది కదా. అట్లాగా భూగర్భంలో ఈ వేడి అనేది విపరీతం కావడం వల్ల భూమి ఆ లోపల ఉన్నటువంటి రాళ్ళు పగిలే అవకాశం ఉంది. ఆ రాళ్ళు పగలడం వల్ల భూమి యొక్క చీలడం జరుగుతుంది. దాన్ని భూకంపం. దాని స్థాయి ఎంతవరకైనా ఉండొచ్చు, చిన్నగా అయినా ఉండొచ్చు, అంటే ప్రమాణం పెద్దగా అయినా ఉండొచ్చు, భయంకరంగా కూడా ఉండొచ్చు. ఆ భయంకరంగా అనేది ఏంటంటే పేలిపోవడం అనేది కూడా. అయితే అది ఇప్పుడే సంభవించదు. అయితే భూమి మొత్తం అంతా సంభవిస్తుందంటే రాదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, ఎక్కడైతే పాపం అధికంగా ఉంటుందో అక్కడ 100% భూమి కంపిస్తుంది, భూకంపం సంభవిస్తుంది. దానివల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టము అన్నీ కూడా సంభవించే అవకాశం ఉంది. ఇదే కాకుండా వేడి ఎక్కువ కావడం వల్ల భూగర్భంలో ఉండేటువంటి పాములన్నీ కూడా పైకి వచ్చే అవకాశం ఉంది. అనేక ఎవరు చూడనటువంటి వింత క్రిమి కీటకాలని ఈ సంవత్సరం చూస్తారు. అంటే భూమిలో ఇన్ని రకాల క్రిమి కీటకాలు ఉన్నాయా అన్నది అందరికి కూడా, ఎందుకంటే అవి భూతాపానికి, ఆ వేడికి తట్టుకోలేక భరించలేక అన్ని స్వేచ్ఛ కోసం బయటకు వచ్చేస్తాయి.
భూగర్భంలోంచి రావడం వల్ల అధికంగా సర్పకాటుకు గురి క్రిమికీటకాలకు బలయ్యే వాళ్ళు అంటే మనుషులే కాదు జంతువులు కానీ అనేక ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, చిన్న చిన్న కనిపించని సూక్ష్మ క్రిముల వల్ల కూడా అనారోగ్యాలు సంభవించే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అధికంగా వేడి కావడం వల్ల మంచు పర్వతాలు కరిగి నీరు అధికంగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల నీరే లేకుండా అక్కడ ఇంకిపోతుంటే కొన్ని చోట్ల విపరీతంగా సముద్రం ఉప్పొంగే అవకాశం ఉంది. అలాగే సముద్ర ప్రళయాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా గ్రహాల కలయిక అనేది శత్రువులు అంటే ఒకరినొకరు, ఇప్పుడు శని సూర్యుడు శత్రువులు, మిత్రులు కాదనమాట. ఇక్కడ రాహువు చంద్రుడు వీళ్ళు శత్రువులే, మిత్రులు కారు. వీళ్ళందరూ కూడా కలవడం అన్నమాట. అందులో ఇక్కడ వచ్చేసి మనకు బుధుడు వక్రీకరించున్నాడు, శుక్రగ్రహం కూడా వక్రీకరించున్నాడు. అంటే వీళ్ళ యొక్క ప్రభావం వీళ్ళు 6 గ్రహాలే కాకుండా వీళ్ళతో కలిపి వరుణదేవుడు కలవడం వల్ల అధికమైనటువంటి ఉత్పాతాలు సంభవించే అవకాశం ఉంది. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే వరుణ దేవుడు అనేది ఒక ఎత్తు. అంటే పర్సనల్గా వచ్చేటప్పటికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నా అనే విషయం మనం తెలుసుకుందాం. ఓకే గురువు గారు, అంటే కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, అంటే వారి ఆదాయ వ్యయాలు కావచ్చు, వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తారు. అలాగే అండి, మనము ఈ 12 రాశులకు గాను ఈ ఉగాది నుంచి శ్రీ శాలివాహన శకం విశ్వవసునామ సంవత్సరం శుద్ధ చైత్ర పాడ్యమి ఆదివారం నుంచి మనకు నూతన సంవత్సరము. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, అలాగే ఆదాయ వ్యయాలు చూసుకుంటేనేమో కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయము 14. ఇక్కడ అధికంగా ఖర్చు ఉంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. అనగా మనకు 14లో 8 తీసేస్తే 6 అప్పు తేలుతుంది. అంటే నష్టం అనేది అధికంగా ఉంది కుంభరాశి వాళ్ళకి. వాళ్ళు కష్టపడి వాళ్ళు రాత్రింబగళ్ళు ఎంతో శ్రమించి ఎంత కష్టపడినా కానీ ఫలితం అనేది శూన్యం. అంటే భక్తిని మనం భక్తిపూర్వకంగా స్థాయిని పెంచుకుంటూ పోతే చేసే దాంట్లో ఇంకా ఎక్కువగా పట్టుదలగా చేస్తే అప్పుడు ఆయనైనా సరే రాయికైనా కరిగి తీరాల్సిందే అంటారు కదా, అట్లాగా దేవుడికైనా మన పైన కరుణించి తీరాల్సిందే. ఎందుకంటే మన భక్తికి ఆయన భయపడిపోవాలి తప్ప, అంటే భయపడంటే ఎట్లా తిరిగి మనల్ని ఆయన అనుగ్రహించాలి అనే విధంగా మనలో భక్తి అనేది పెంచుకోవాలి తప్ప ఫెయిల్ కాకూడదు, పాసే కావాలి అన్నట్టుగా ఈ కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి కూడాను అధికమైనటువంటి జీవిత కష్టాలు అనేది అధికంగా ఉన్నాయి. వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే భక్తి మార్గంలో ఎక్కువగా మనము ఇన్వాల్వ్ అవుతూ మన పని మనం చేసుకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ చేసుకుంటూ వెళ్తే ఈ అన్నీ కూడా 10,000 సమస్యలైనా, 10,000 కష్టాలైనా, 1,00,000 భూకంపాలైనా, ఎటువంటి ఉపద్రవాలైనా కూడాను మన దరిదాపులకు కూడా రావు. ఆ విధంగా కుంభరాశి వాళ్ళకి బాగా పరీక్షాకాలం అని చెప్పుకోవాలి. ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా ఉన్నాయి. వాటిని అధిగమించాలంటే భక్తి ఒకటే మార్గము. తర్వాత వచ్చేసి రాజ్యపూజ్యము, అవమానము. ఇక్కడ మనకు ఆర్థిక పరంగా నష్టం ఉన్నప్పటికీ గౌరవార్థం బాగుంది. ఇక్కడ రాజ్యపూజ్యం వచ్చేసి 7, అవమానం 5. ఇక్కడ మనకు గౌరవించే వాళ్ళు 7 మంది అయితే అవమానించే వాళ్ళు 5 మంది. ఇక్కడ మనకు 7లో 5 తీసేస్తే 2 అధికంగా గౌరవించే వాళ్ళు ఉన్నారు, అంటే ప్లస్ పాయింట్. మనల్ని గౌరవించే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మనకు మాట విలువ అనేది ఉంటుంది. కాబట్టి మనము ఏ ప్రయత్నం చేసినా కూడా మనం 10 రూపాయలు ఎక్కడైనా అప్పు అడిగినా కూడా మనకు పుడుతుందన్నమాట. ఎందుకంటే గౌరవార్థం వల్ల, మనకున్నటువంటి గౌరవం వల్ల ఎవరిని అడిగినా కూడా లేదనకుండా మనకు సహాయం చేస్తారు. ఆ విధంగా మనకు అభివృద్ధి అనేది కూడా ఒక పక్కన ఉండే అవకాశం ఉంది. నష్టం ఉన్నా కూడా మనకు మళ్ళీ యోగం ఉంది అనేది కూడా మనకు ఒక మెసేజ్ ఇచ్చేశాడు రాశి ప్రకారం. ఆ గౌరవం ఒకటి చాలు, మనకు అభివృద్ధి చెందడానికి ఒక్క అవకాశం దొరికితే చాలు, ఎంతవరకైనా అభివృద్ధి చెందొచ్చు. అక్కడ కూడా గౌరవం లేదనుకోండి, అప్పుడు ఆర్థిక నష్టము ఉంది, అధికంగా అవమానము ఉంది.
అప్పుడు ఏంటంటే అష్ట కష్టాలు అంటారు దాన్ని. అష్ట కష్టాలు అంటే కష్టపడినా ఫలితం లేదు అని అర్థం. అందుకనేసి ఇక్కడ మనకు యోగం అనేది కూడా కనిపిస్తుంది, ఉంది. ఏదైనా ప్రయత్నం చేస్తే పట్టుదలగా భక్తి శ్రద్ధలతో ప్రతి పని ప్రయత్నం చేస్తే అన్ని విజయం వరిస్తాయి చక్కగా కుంభరాశి వాళ్ళకి. అయితే ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా సరే ఈ సంవత్సరం ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేదంటే ట్రావెల్స్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, చేస్తున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి, నడుచుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలు ఉన్నాయి, లేదా తరచూ వాహన రిపేర్లు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, వాటి వల్ల అధిక ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళకి నూతనంగా ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలని చెప్పేసి ఐరన్ లాంటి బిజినెస్కి సంబంధించి కానీ, లేదా ట్రావెల్స్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ చేయకపోవడం చాలా మంచిది. ఈ సంవత్సరం చేయకపోవడం అన్ని విధాల వీళ్లకు కలిసి వచ్చే అవకాశమే ఎక్కువ. తర్వాత చేసుకోవచ్చు. ఇంకా మిగతా వ్యాపారాలు అంటారా, ఈ కుంభరాశి వాళ్ళు చేసుకోవచ్చు. వస్త్ర వ్యాపారాలు కానీ, లేదంటే ఫుడ్ బిజినెస్ కానీ, లేదా ఇంకా వేరే ఏదైనా సరే మంచి సమయంలో మంచి ముహూర్తాన్ని తెలుసుకొని ప్రారంభం చేయడం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి కలిసి వస్తుంది. ఇదే కాకుండా శుభకార్యాలు ప్రయత్నం చేసేవాళ్ళు చేసుకోవచ్చు వెంటనే కానీ, లేదా కాస్త ఆలస్యమైనా కూడా వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అయి తీరుతుంది, చక్కగా కలిసి వస్తుంది. ఇదే కాకుండా ఇంకా కూడాను కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు, అంటే గృహప్రవేశం చేయాలన్నా, గృహారంభం చేయాలన్నా, లేదు కట్టిన ఇల్లు కొనాలి ఏదైనా సరే, లేదా ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు, లేదా కట్టాలనుకున్న వాళ్ళు కాస్త ఆచితూచి అడిగేయడం మంచిది. అంటే అడిగి ఈ మాసం బాగుందా లేదా, బాగుందనుకోండి వెంటనే ప్రయత్నం చేయండి. అప్పు చేసైనా సరే మనం ప్రయత్నం చేయడం వల్ల కలిసి వస్తుంది. ఇక్కడ సంవత్సరం అంతా కూడా నష్టాలు ఏం లేవండి. కొన్ని మాసాలు చాలా యోగంగా ఉంది, కొన్ని మాసాలలో అధికమైనటువంటి ధన నష్టం ఉంది. కాబట్టి మంచి మాసంలో, మనకు కలిసి వచ్చే మాసంలో ఇటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇల్లు కొనడం కానీ, లేదా కట్టడం కానీ అలా చేసినట్టయితే జీవితాంతం కలిసే వస్తుంది. కుంభరాశి వారికి శని ప్రభావం అలాగే నరదృష్టి అధికంగా ఉండడం వల్ల ఈ ఒక కుంభరాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని కానీ, లేదంటే కాలభైరవుడిని కానీ, లేదంటే నరసింహస్వామిని కానీ, ఈ ముగ్గురులో ఏ ఒక్కరినైనా సరే, అంటే అందరికీ ఒక్కొక్క చోట గుడి ఉంటుంది, ఉండకపోవచ్చు. కాలభైరవ గుడి అనేది తక్కువ, కానీ కాలభైరవుడిని కానీ పూజించినట్టయితే ఈ కుంభరాశి వాళ్ళు శత్రు వినాశనం, లేదంటే శత్రువులు మిత్రులు కావాల్సిందే. అలాగే నరదృష్టి ప్రక్షాళన జరుగుతుంది. అధికంగా మనము శత్రువులపైన విజయం సాధించడం కానీ, చేసేటువంటి జాబుల్లో ఉన్నతాభివృద్ధి చెందడం కానీ, ప్రమోషన్ పొందడం కానీ, చుట్టుపక్కల వాళ్ళందరి యొక్క దృష్టి దోషం కూడా నివారణ అవుతుంది. అన్ని రంగాలలో కూడా ముందుకు దూసుకుపోగలరు కుంభరాశి వాళ్ళు. ఒకవేళ అందరికీ కాలభైరవ స్వామి దేవాలయం ఉండకపోవచ్చు, కాబట్టి అన్ని చోట్ల ఆంజనేయ స్వామి, ఇది కూడాను పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించినట్టయితే వీళ్లకు తిరిగే లేదు. ఈ సంవత్సరం సర్వకార్య సిద్ధిరస్తు, ఏదైనా కానీ విజయాన్నే వరిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు శనివారం కుంభరాశి వాళ్ళు పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. ఒకవేళ అందరికీ కూడా అందుబాటులో లేని పక్షాన, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాలు లేని పక్షాన వీరాంజనేయ స్వామినన్నా దర్శించండి. అలా చేసినట్టయితే ఈ సంవత్సరం ఆరోగ్యపరమైనటువంటి విషయాల నుంచి బయటపడతారు. అంటే ఆపరేషన్లు జరగకుండా పోతాయి. అలాగే అనుకున్న పని వెంటనే కానీ, ఆలస్యమైనా కానీ జరిగే తీరుతుంది, చక్కగా కలిసి వస్తుంది, అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఓకే గురుగారు, తదుపరి రాశి మీనారాశి. మీనారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, వారి ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది గురుగారు? తెలియచేద్దాం. మనము 12 రాశుల్లో చివరి రాశి మనకు ఈ యొక్క మీనరాశి. ఈ విశ్వవసునామ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం వచ్చేసి 5 మీనరాశి వారికి, అలాగే వ్యయం కూడా 5. ఇవి రెండు సమానంగా ఉన్నాయి. ఆదాయం అంతే ఉంది, ఖర్చు కూడా అంతే ఉంది. అంటే సంపాదిస్తూ ఉంటారు,
వస్తూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది అంటారు. దాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి, ఎంత సంపాదించినా మిగలడం లేదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అయితే ఇక్కడ సంతోషపడాలి, మనం సంపాదించేది ఖర్చు అయిపోతుంది, మిగలలేదు అనే దానికి కూడా సంతోషపడాలి. ఎందుకంటే అప్పులు పాలు కాకుండా. అలాగే రాజ్యపూజ్యము, అవమానము. ఇక్కడ గౌరవార్థం 3, అవమానం 1. ఈ మీనరాశి వారికి గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు 3 ఉంటే అవమానించేవాళ్ళు 1 ఉన్నారన్నమాట. ఆ 1 ఉంటేనే మనకు భయము, భక్తి, శ్రద్ధ, పట్టుదల అనేది ఏర్పడుతుంది. అది లేకపోతే ఇంకా మనకు శృతి మించిపోతుందన్నమాట మన యొక్క ప్రవర్తన. అంటే నాకు ఎదురే లేదనుకోవడం, అది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఇక్కడ ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఈ సంవత్సరం కష్టే పలి అంటే ప్రతిదానికి ఓపికగా, ఓర్పుగా, ఎంతో సహనంగా ఎన్ని అంటున్నా కానీ పడుతూ వీళ్ళు అంటే వీళ్ళ జీవితాన్ని వీళ్ళు సక్రమంగా, సవ్యంగా కొనసాగించుకోవడం కోసం అవసరమైతే ఒక మాట పడినా పర్వాలేదు, వీళ్ళ యొక్క జీవితానికి అభివృద్ధి మార్గాన్ని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఊహించినటువంటి కొన్ని సంఘటనలు కొన్ని మాసాలలో ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి. కుటుంబ సభ్యులతో విభేదాలు, భార్యాభర్తల మధ్య తగవులు, అలాగే ఏదన్నా ఎడబాట్లు, విడిపోయేటువంటి నష్టాలు, ఇటువంటి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు వీలైనంత వరకు ఈ యొక్క కుటుంబ కలహాల విషయాల్లో కాస్త దూరం ఉండండి. ఏదైనా మనస్పర్ధలు వచ్చినా వాటికి కాస్త దూరంగా ఉండడం మంచిది. అంటే కుటుంబం ఈ సంవత్సరం అంతా కూడా నష్టాలు పాలు కాకుండా కలిసిమెలిసి జీవించడానికి బాగుంటుంది. తర్వాత రెండో విషయం, కొంత బయట వాళ్ళతో తగిన జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. చేసే వ్యాపారాలందుకు కానీ, ఉద్యోగాలందుకు కానీ, పై అధికారుల వల్ల ఏదన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే వాటికి సంబంధించి కూడా వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు శివునికి వచ్చేసి శనివారం కానీ లేదంటే సోమవారం కానీ నువ్వులు పాలు కలిపి అభిషేకం చేయించండి. అలా చేయడం వల్ల ఇంట బయట అన్ని విధాల కలిసి వస్తుంది, చక్కగా అభివృద్ధి కూడా చెందుతారు విశేషంగా. అలాగే ఎందుకు అంటున్నానంటే సంవత్సరం అంతా ఇబ్బందులు ఉండవండి, కొన్ని మాసాలు బాగా ఉంటాయి, కొన్ని మాసాలలో అధికమైనటువంటి కష్టాలు నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ మాసాలలో కూడా మనం చక్కగా సంతోషంగా జీవించడానికి, అభివృద్ధి చెందడానికి ఈ పరిష్కార మార్గాలు అనేది చేయడం వల్ల మనము సేఫ్గానే ఉంటాం కదా, అందరం కూడా సంతోషంగా ఆనందంగానే జీవిస్తాము. దానికి తగిన పరిహారం అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం అభివృద్ధి చెందడం కోసమే ఈ యొక్క సలహా. అలాగే ఈ రాశి వారు ఏదైనా సరే శుభకార్యాల్లో ప్రయత్నం చేసేటప్పుడు అడిగి తెలుసుకొని చేయడం మంచిది. ఇల్లు కొనాలనుకున్నారనుకోండి, ఏ మాసం అయితే బాగుందో ఆ మాసంలోనే కొనండి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా వీలైనంత వరకు ఏదైనా పరిహారం చేసుకుంటూ ముందుకెళ్తే అది కాస్త వివాహ ప్రయత్నాలు వెంటనే కాకపోయినా కొంచెం ఆలస్యమైనా కూడా నెరవేరుతాయి. అలాగే సంతాన విషయంలో కూడాను ఈ రాశి వారికి కాస్త ఏదన్నా నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. గర్భస్రావం జరిగేటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ముందుగానే పుట్టకు పాలు పోయడం కానీ, లేదంటే ధ్వజస్తంభం దగ్గర సాయంత్రం పూట మంగళవారం దీపం వెలిగించడం కానీ, అలా కొన్ని ఉపయోగమైనటువంటి పనులు చేసినట్టయితే సంతాన నష్టం జరగదు. ఇంకా కూడా దాంతోపాటు మనం తినేటువంటి ఫుడ్ను మాత్రం కంపల్సరిగా ఏది తినాలో ఏది తినకూడదో కూడా చూసుకొని తిన్నట్టయితే ఇంకా చక్కగా కలిసి వస్తుంది, నష్టం అనేది జరగదు, చక్కగా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అనుకొని ఊహించిన సంఘటనలు అంటే భూ వివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సంవత్సరం కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి, వాటి వల్ల కాస్త పోలీస్ స్టేషన్లు లేదా గొడవలు,
కోర్టు వ్యవహారాలు ఇటువంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే పుట్టకు తిరగడం, లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఏదన్నా కుజుడికి సంబంధించి ఏదైనా పరిహారం చేయడం కానీ, లేదా కందుల దానం చేయడం కానీ, ఇటువంటి కొన్ని సందర్భాల్లో చేసినట్టయితే వాటి వల్ల మనకు అధికమైన నష్టం అనేది ఉండదు. ఈ మీనరాశి వారికి విదేశీయాన యోగం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆంజనేయ స్వామిని ఆరాధించడం, పూజించడం చేయడం వల్ల వాళ్లకు ఆటంకం లేకుండా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం పట్టించండి. అలా చేయడం వల్ల తప్పకుండా వాళ్లకు విదేశీయాన యోగం నెరవేరుతుంది. అలాగే అక్కడ పోయి స్థిరపడతారు. అక్కడికి వెళ్ళినా కూడాను అక్కడ ఏ ఆటంకాలు లేకుండా బాగా చక్కగా అభివృద్ధి చెందుతారు. చక్కగా కలిసి వస్తుంది. ఆనందంగా, సంతోషంగా ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అభివృద్ధి అనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. అంటే షష్టాగ్రహ కూటమి కూడా వస్తుంది కదా గురువు గారు, అవును. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? వాస్తవంగా చెప్పాలంటే ఈ రాబోయేటువంటి ఇది షష్టగ్రహ కూటమి కాదు, సప్తగ్రహ కూటమి. అయితే ఇంకా కూడా చెప్పాలి అంటే ఇక్కడ మనకు మీనరాశిలో శుక్రుడు వక్రించి ఉండడం, అలాగే చంద్రుడు, అలాగే ఇక్కడ బుధుడు కూడా వక్రించి ఉండడం, అలాగే రవి కలిసి ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా పాపులు కావడం. తర్వాత వచ్చేసి ఆ 4 గ్రహాలే కాకుండా రాహువు అలాగే శని కూడా ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ 6 గ్రహాలు వీళ్లతో పాటు వరుణదేవుడు, అంటే అక్కడ సప్తగ్రహాలు 7 గ్రహాలు ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి వీళ్లతో పాటు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కేతువు మీనరాశి నుంచి చూస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా డైరెక్ట్గా పాల్గొన్నట్టే. కాబట్టి ఇక్కడ అష్టగ్రహ కూటమని కూడా చెప్పచ్చు. ఆయన వచ్చి ఎప్పుడు కూడా కలవడు. ఎవరు? కేతు కలవకపోయినా కూడా ఆయన ప్రత్యక్షంగానే పాల్గొంటాడు. అందుకనేసి మనము ఈ యొక్క సప్తగ్రహ కూటమే కాదు, అష్టగ్రహ కూటమని కూడా చెప్పాలి. ఇందులో ఆయన 7వ ఇంటి నుంచి అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆయన ప్రభావం ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి నష్టాలను కలగ చేస్తున్నాడు. ఇది ప్రపంచమంతా కూడా. ఆయన ఇక్కడ ఉత్పాతాలకి కారకుడవుతున్నాడు. ఎవరు? కేతు. ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే ఈ గ్రహ కూటమి వల్ల అధికంగా నష్టాలు ఉన్నాయి. రాజకీయంగా కూడాను చాలా వింతలు, విచిత్రాలు, అనేక నష్టాలు ఎక్కువగా జరగబోతున్నాయి. ఓకే గురువు గారు, ఉగాది విశిష్టత, అదే విధంగా కుంభరాశి, మీనరాశి వారికి సంబంధించి కూడా ఎలా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదా, ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.